హాయ్ అండి అందరికీ. P4 సర్వే అని జరిగిందండి. మనందరికీ ఐడియా ఉండే ఉంటుంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండి. ఇందులో భాగంగానే 20 లక్షల కుటుంబాలను అందులో జాయిన్ చేశారు. ఆ 20 లక్షల కుటుంబాలనే బంగారు కుటుంబాలు అంటారు. మరి ఈ బంగారు కుటుంబాల్లోనే మన పేరు ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. వెళ్ళి గ్రామ సభలు జరుగుతున్నాయి. జూలై 25 దాకా జరుగుతాయి. ఇందులో నా లిస్ట్ అనేది డిస్ప్లే చేస్తున్నారు. ఒకసారి మన పేరుందా లేదా, మీ పేరుందా లేదా అని అక్కడ చెక్ చేయండి. వెళ్ళి దానికి సంబంధించి అనర్హులైనటువంటి వారి పేరు అందులో ఉన్నా సరే దాని గురించి మీరు అబ్జెక్షన్ అనేది పెట్టవచ్చు. అసలు అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, ఆ బంగారు కుటుంబంలోకి మన పేరు రావాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, పేరు రాకూడదంటే ఎలాంటి అనర్హతలు ఉండాలి అనేటువంటిది ఒకసారి చూద్దాము. అర్హతలు ఏంటంటే ఎల్పిజి అనేది లేని కుటుంబాలండి. ఎల్పిజి గ్యాస్ ఇంతవరకు లేకుండా ఉంటారు కదా వాళ్ళు. విద్యుత్ లేని కుటుంబాలు, విద్యుత్ సదుపాయం లేని కుటుంబాలు, ఆదాయం లేని కుటుంబాలు, ఎలాంటి జాబు, ఎటు నుండి ఆదాయం, రెంట్, ఇంట్రెస్ట్ ఇలాంటివి ఏది లేని కుటుంబాలు, తాగునీరు అందుబాటులో లేని వాళ్ళండి. త్రాగునీరు తెచ్చుకోవడానికి ఇప్పుడు మనం అక్కడ నుండి ఇక్కడికి రావడానికి 30 మినిట్స్ టైం పడుతుంది అనుకోండి, వాటర్ తెచ్చుకోవడానికి. ఇలాంటి కుటుంబాలు, బ్యాంకు ఖాతా లేని కుటుంబాలు. ఈ 5 పాయింట్స్లోని ఏ ఒక్కటి ఉన్నా సరే బంగారు కుటుంబంలోని మన పేరు అనేది ఖచ్చితంగా ఉండాలని, మన కుటుంబం అందులో ఖచ్చితంగా జాయిన్ అయ్యి ఉండాలి. మళ్ళీ అందులో జాయిన్ అవ్వడానికి అనర్హతలు ఏంటంటే భూమి ఎక్కువగా ఉండకూడదండి. భూమి ఎక్కువగా ఉంది అంటే అసలు పేదరికంలోకి రాకూడదు కదండి. పేదరికంలో ఉన్నవారి గురించి చేసిన సర్వేనే P4 సర్వే, పేదరికాన్ని నిర్మూలించాలని. మరి భూమి ఎక్కువగా ఉంటే వాళ్ళు పేదలు ఎవరు కదండి. కాబట్టి భూమి ఎక్కువగా ఉండకూడదు. గవర్నమెంట్ జాబ్ అనేది ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగం ఏది ఉండకూడదు. కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవాళ్ళు ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు అంటేనే వాళ్ళకి ఏదో ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్నాయనే అర్థం అండి. 4 వీలర్ ఉండకూడదండి. 4 చక్రాల బండి ఉండకూడదు. అలాగే ఇంట్లో 200 యూనిట్లు వాడకూడదు. 200 యూనిట్ల కంటే ఎక్కువ వాడకూడదు. ఈ 5 పాయింట్లో ఏ ఒక్కటి ఉన్నా సరే ఈ బంగారు కుటుంబానికి అనర్హులండి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి వెళ్ళి. ఖచ్చితంగా ఇలాంటి సర్వేలు పద్దాక ఏదో ఒకటి చేస్తానే ఉంటారులని నెగ్లెక్ట్ చేయొద్దండి. అవకాశం అనేది ఒక్కసారి వస్తుంది. అది మన చేయి జారిపోతే మళ్ళీ దాన్ని తిరిగి తెచ్చుకోవడానికి చాలా టైం అనేది పడుతుంది. కాబట్టి ఈ P4 సర్వే వల్ల చాలా ఉపయోగం అనేది ఉందండి. ఒకసారి మీరు చెక్ చేయించుకోండి. దీనికి అర్హత పొంది ఉండి మీ పేరు లేకపోతే దీనికి సంబంధించి ఏంటంటే ప్రభుత్వం అనేది ఒక మధ్యవర్తిగానే ఉంటుందండి. ధనికులైనటువంటి వాళ్ళు ఉంటారు కదండి మన సమాజంలోని, వాళ్ళ సంస్థలైనా కావచ్చు, చారిటీస్ అయినా కావచ్చు, వారి నుండి పేదలకి సహాయం అందిస్తుందండి. ఈ బంగారు కుటుంబాలకి సహాయం అంటే ఏం లేదండి, వాళ్ళ కుటుంబంలో పిల్లలు ఉంటే వాళ్ళ చదువుకు సంబంధించి వాళ్ళకి బాగా ఎడ్యుకేట్ చేయడానికి చదివిస్తుంది. చదివిన తర్వాత జాబుకు సంబంధించిన స్కిల్స్ నేర్పిస్తుంది. ఇంకా ఇంటికి సంబంధించి కనీస సదుపాయాలు లేకపోతే వాటిని ఇస్తుంది. ఇక ఏదైనా సరే అండి వాళ్ళకి అవసరమైనటువంటి పూర్తి వాళ్ళ దత్తత తీసుకుంటారు. ఆ కుటుంబాన్ని తీసుకొని వాళ్ళే మార్గదర్శకులు అంటారండి. వాళ్ళే ప్రతి ఒక్క అవసరం కూడా తీరుస్తారండి. CSR అంటారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్. వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి సహాయం అనేది చేస్తారండి దత్తత తీసుకొని. ఎవరిని దత్తత తీసుకుంటారు అంటే బంగారు కుటుంబాలని.